జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హెల్త్ పాలసీపై చర్చకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అనంతరం కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. హైదరాబాద్లో జాగల రేట్లు కానీ జాగలు కానీ ఏదైతే మల్టీపర్పస్ కమిటీ వాళ్ళు పేదలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కట్టాలంటే కూడా కబర్స్థాన్ కానీ క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా గ్రేవియార్డ్స్ కానీ హిందువుల గ్రేవియార్డ్స్ కానీ ఇంకా చాలా రకరకాలుగా జాగాలు అనేటివి హైదరాబాద్లో చాలా ప్రాబ్లం కింద ఉన్నందున మా ప్రత్యేకంగా చూస్తే మా ఉప్పల్నే ఒక 3000 ఎకరాలు జాగా ఉంది. అందులో 1500 ఎకరాలు వెనక ఏదైతే మహారాష్ట్రలో ఏదైతే జీవో తీసుకొచ్చి 50% వాళ్లకు 50% గవర్నమెంట్ వెనక తీసుకుందో ఆ 50% ఆ జాగా 1500 గజాలు మల్లపూర్లో మొత్తం సుమారుగా మన హైదరాబాద్లో 5000 ఎకరాలు వెనకకు తీసుకొచ్చి పబ్లిక్ యూటిలిటీ గురించి ఇప్పుడు ఇదైతే మేమైతే ఇంతకుముందు చెప్పినామో శ్మశాన వాటికలు కానీ ఇంకా ఇతరతర పబ్లిక్ కమిటీ హాల్స్ కానీ ఏదైతే ఆ ఆట వస్తువులు కానీ పార్కులు కానీ అలాంటి కమ్యూనిటీస్ కానీ ఇలాంటి అన్నిటి కూడా హైదరాబాద్లో చాలా వరకు కూడా ఏది ఇంద్రం ఇళ్ళకు కానీ ఇంకా హైదరాబాద్లో ఏదో చాలా వరకు కూడా కాలనీలలో కూడా చాలా కాలనీలకు చిన్న స్పేస్ లేకుండా కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదివరకు జీపీ లేవట్లతో అయింది. ప్రజలు ఏదో కొనుక్కొని కట్టుకున్నారు. ఇరికిరికలా ఉంటున్న సందర్భం. ఒక కాలనీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుందామంటే కూడా జాగలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మనకు పెద్ద ఎత్తున ఇప్పుడు 5000 ఎకరాలు ప్రభుత్వానికి చేరే అవకాశాలు ఉన్నా కానీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఈ ప్రభుత్వం 5000 ఎకరాలు తీసుకొని ప్రభుత్వం మన ప్రజలకు చెందే విధంగా ప్రజలకు ఎవరైనా కానీ ప్రజలకు మనం చేసే విధంగా ఉండాలి. ఇది గతంలో చూస్తే ఒక 5 లక్షల మందికే హైదరాబాద్ నిర్మించడం జరిగింది. ఈరోజు దాదాపు 1 కోటి జనాభా పైన అయింది. కాబట్టి జనాభాను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నది. ఖచ్చితంగా 5000 ఎకరాలు భూమికి వెనుకకు వచ్చి ప్రభుత్వం పరంగా అయ్యేదాకా ప్రజల పరంగా అయ్యేదాకా కూడా బీఆర్ఎస్ కొట్లాడుతుందని తెలియజేస్తున్నాను. అందరూ తెలుసుకున్నామమ్మా టీం అందరూ మీరు అయితే ఉన్నారు కదా లక్షణ ఓకే లక్షణ లక్ష్మీడేనా లక్ష్మీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలన స్టార్ట్ అయిన నుంచి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు తన ఒక అనుభవరాహిత్యం అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట అంతా కూడా మంటగలుపుతూ వస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ నగరానికి మంచి కీర్తి ప్రదర్శనలు సంపాదించి పెట్టినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా సింగిల్ పాయింట్ ఎజెండా. వారి మొదటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే విలువైన ఆ భూములను ఏ రకంగా కొల్లగొట్టుకోవాలా, ఏ రకంగా తన అనుచరులకి తన సోదరులకి తన యొక్క కుటుంబ సభ్యులకి ఏ రకంగా పంచిపెట్టుకోవాలా, తద్వారా ఇక్కడి నుంచి మూటలు ఏ రకంగా ఢిల్లీకి మోయాలన్నట్టుకి సింగిల్ ఎజెండా సింగిల్ పాయింట్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఒక్కసారి చూసినట్టయితే మొదట మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా సేకరిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ఏ రకంగా అరాచకాలు సృష్టించడం చూసినాం. రెండోది మెట్రో ఎల్ఎన్టీ మెట్రోకి సంబంధించిన స్థలాలన్నీ కూడా మరి దోచేయాలని చెప్పేసి వాటన్నిటి కూడా కొట్టేయాలని చెప్పేసి వాటిని కూడా కొల్లగొట్టేయాలని చెప్పేసి కూడా ఏ రకంగా ఎల్ఎన్టీని ఇక్కడికి వెళ్ళి సాగనంపిండో మనం చూసినాం. మూడోది కంచే గచ్చే బోలి సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా సుమారు వాటన్నిటిని కూడా బ్యాంకులో 10,000 కోట్ల రూపాయలని కూడా దండుకున్నటువంటి సంగతి మనందరం కల్లారా చూశాం. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తన హయాంలో మరి ముచ్చెరలో సుమారు 20,000 ఎకరాలని
ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా భవిష్యత్ తరాల గురించి ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తా అంటే వాటిని క్యాన్సిల్ చేసి అక్కడ కూడా భూదందాలు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్త కుంభకోణానికి తెరలేపినారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 22 ఇండస్ట్రియల్ ఏరియాలలో క్లస్టర్లలో సుమారు 9,292 ఎకరాల 5 లక్షల కోట్ల విలువైన భూములని కేవలం 5,000 కోట్ల రూపాయలకి దారదత్తం చేస్తానని చెప్పి నిర్ణయించుకొని ముందుకొచ్చి మొన్న 22వ తారీఖున జియో నంబర్ 27 తీసినారు. ఈ యొక్క జియో ద్వారా మరి ఏ రకంగా 5 లక్షల కోట్ల విలువైన భూములని 5,000కి కట్టబెట్టి మిగతా డబ్బులన్నీ కూడా ఎవరి జేబులకు పోతున్నాయి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మౌలికమైన సదుపాయాలతో పాటు ప్రజా అవసరాలకి స్థలాలు లేవు. ఈ యొక్క సుమారు 9,300 ఎకరాల స్థలాలన్నీ కూడా ఆ రోజుల్లో గడిచిన 50-60 సంవత్సరాలలో ఇక్కడ ప్రజానికానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా, తద్వారా అందరికీ కూడా ఉపాధి లభిస్తున్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ యొక్క దగ్గర 9,000 చిల్లర ఎకరాలని ఇండస్ట్రీ స్థాపించడానికి ఇచ్చి తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఇచ్చిన భూములు కేవలం కండిషన్ ఇండస్ట్రీస్ నడిపించాలని చెప్పి ఇచ్చినారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా చేసుకొని రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటానని చెప్పేసి డబ్బులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భూములన్నింటినీ కూడా దాదాపు అన్ని కూడా వారి అనుచరులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఉన్నటువంటి పార్ట్నర్లు, వారి బినామీలు అందరూ కూడా ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకొని ఇంటర్నల్ ట్రేడింగ్కి పాల్పడ్డారు. వారు ఈ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఈ లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల ద్వారా డబ్బుని కూడా రాబట్టడానికి ఆస్తులు కూడబెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తూ ఉంది. ఇమీడియట్గా జియో 27ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో మీకు అందరికి తెలుసు శ్మశాన వాటికలకు స్థలాలు కరువు ఉన్నాయి. ఈరోజు హాస్పిటల్ కట్టుకుందామంటే కరువు అయినాయి, స్థలాలు లేవు. పార్కులకి స్థలాలు లేవు. ఇలా చాలా అవసరాలకు ఏదైతే కమ్యూనిటీ హాల్ కట్టుకుందామంటే స్థలాలు లేవు, పాఠశాలలు కడదామంటే స్థలాలు లేవు, హాస్పిటల్కి స్థలాలు లేవు, పేదలకు ఇల్లు కట్టిస్తామంటే స్థలాలు లేవు. ఇంత విలువైనటువంటి స్థలాలు 9,300 ఎకరాల దాదాపు స్థలాన్ని మరి ఈ రకంగా దారదత్తం చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకుని పోదని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని వేదికల పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. అన్ని న్యాయస్థానం కానీ అసెంబ్లీ వేదిక కానీ ప్రతి దగ్గర పోరాటం చేస్తాం. ఈరోజు కూడా ఇక్కడ కౌన్సిల్లో మరి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానమైన డిమాండ్ ఏవైతే స్థలాలు మీరు వేలం వేస్తూ ఏదైతే రెగ్యులరైజ్ చేద్దామనుకుంటున్నారో 9,292 ఎకరాలు అవుతున్నాయో మీరు దీంట్లో 50% స్థలాలన్నింటినీ కూడా గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి అవసరాల మిత్యా స్థలాన్ని కేటాయించాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు మేము దీని తర్వాత మేయర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే జియో 27 ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఒకవేళ మీరు ఎట్లే ముందు పోతా అంటే మాత్రం 50% స్థలాలు ఏవుతున్నాయో మీరు 50% ల్యాండ్, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో స్థలాలు లేవు. గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు పెడదామన్నా అభివృద్ధి చేద్దామన్నా స్థలాలు లేవు. కాబట్టి ప్రజా అవసరాల రీత్యా పార్కులకు కానివ్వండి, గ్రేవ్యార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు కానివ్వండి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అదేవిధంగా పేదలకి ఇల్లు కట్టించడం కానివ్వండి, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో సగం ఏతున్నదో 50% మీరు ఎవరికి రెగ్యులరైజ్ చేసినా ఆ 50% స్థలాలని జీహెచ్ఎంసీకి కేటాయించాలి. జీహెచ్ఎంసీ ద్వారా ప్రజా అవసరాలకి వినియోగించుకోవాలని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తప్పకుండా దీని తర్వాత సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ తర్వాత మా గౌరవ కార్పొరేటర్స్ ప్రధానమైన డిమాండ్ మీరు ఇమీడియట్గా జియో నంబర్ 27 ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించాలి. అదేవిధంగా మీరు ఒకవేళ అదే రకంగా పోతా అంటే మాత్రం 50% ఏవైతే స్థలాలు ఉన్నాయో 50% స్థలాలని జీహెచ్ఎంసీకి కేటాయించాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి మేము మేయర్ గారిని దీని తర్వాత డిమాండ్ చేయబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.